అందుకని సార్ తనని మీ దగ్గరకు తీసుకొచ్చాను. అలాగే ఇక మీరు వెళ్ళండి, నేను మాట్లాడతాను ఈ అమ్మాయితో. అలాగే సార్. చూడు తల్లి, నీకాయన వివరంగా చెప్పారుగా నువ్వు ఈ రకంగా స్కూల్కి రాకూడదని. స్కూల్ అన్నాక కొన్ని రూల్స్, నియమాలు ఉంటాయి తల్లి. నువ్వు స్కూల్ డ్రెస్లోనే స్కూల్కి రావాలి, తెల్ల చీరలో రాకూడదు. ఎందుకు రాకూడదు? మీరు కూడా తెల్ల చొక్కానే కదా వేసుకున్నది. మరి నేను మాత్రం తెల్ల చీర ఎందుకు కట్టుకోకూడదు? ఇది కట్టుకుంటే చదువు రాదా? చూడు తల్లి, అది కాదు సంగతి. నియమాలంటూ ఉన్నప్పుడు పాటించాలిగా. నీకోసం స్కూల్స్ నియమాలు కాదనలేను. అమ్మగారు అలానే అంటారు, నియమాలు మార్చుకోరని. మీరు అలానే అంటున్నారు. ఇక నేనేం చేయాలి? నేను చదువుకోవాలి కదా. ఇదిగో చూడండి నా పరీక్ష ఫలితాలు. నాకెంత మంచి మార్కులు వచ్చాయో చూడండి. నిజంగా నేను చాలా శ్రమ పడ్డాను మాస్టర్ గారు. నన్ను కూడా క్లాస్లో కూర్చొనివ్వండి ప్లీజ్. నేను అలా చేయగలిగితే బావుండు. కానీ తల్లి, నా దృష్టిలో స్టూడెంట్స్ అంతా సమానమే. ఇవాళ నేను నీకోసం నియమాన్ని కాదంటే రేపుకి ఎవరూ నా మాట వినరు. స్కూల్ డిసిప్లిన్ లేకుండా పోతుంది. అలా స్కూల్కి చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు. సారీ తల్లి, నువ్వు ఈ దుస్తుల్లో స్కూల్కి రావడానికి వీల్లేదు. ఇప్పుడు నేనేం చేయను? పెద్ద మాస్టర్ గారు కూడా కుదరదనేశారు.